Students, welcome to accountancy class. I am Narsimlu, commerce teacher. ఈరోజు మీకు సిఈసి ఫస్ట్ ఇయర్ అకౌంటెన్సీలో ముఖ్యమైనటువంటి టాపిక్ ఆవర్జ వివరించడం జరుగుతుంది. అంటే చిట్టా పుస్తకంలో రాసినటువంటి చిట్టా పద్దులను వివిధ ఖాతాల్లో ఆవర్జ ఏ రకంగా చేస్తారో ఆవర్జ ప్రక్రియను మీకు ఈ వీడియోలో నేను వివరంగా వివరిస్తాను. అంటే మనకు అకౌంటింగ్ సైకిల్లో అకౌంటింగ్ దశలలో అకౌంటింగ్ ప్రక్రియలో మనకు మొదటి దశ ఏంటంటే ఆర్థిక వ్యవహారాలను ముందుగా చిట్టా పుస్తకంలో నమోదు చేయడం జరుగుతుంది చిట్టా పద్దుల రూపంలో. ఆ తర్వాత ఆ విషయాన్ని మనము ఆవర్జ పుస్తకంలో వివిధ ఖాతాలలో ఆ చిట్టా పద్దులో ఉన్నటువంటి చిట్టా పుస్తకంలో ఉన్నటువంటి చిట్టా పద్దులను ఆవర్జ పుస్తకంలోని వివిధ ఖాతాలకు బదిలీ చేయవలసినటువంటి ప్రక్రియను మనం ఆవర్జ ప్రక్రియ అని అంటాం. మరి అది ఏ రకంగా ఉంటుందో మీకు ఒక్కొక్క స్టెప్లో ఒక స్టెప్ వైజ్గా నేను మీకు వివరించడం జరుగుతుంది. చూడండి, మనకు ఆర్థిక వ్యవహారము ఇస్తుంటారు సహజంగా. ఏంటి, జూన్ ఇక్కడ ఒక ఆర్థిక వ్యవహారం ఇవ్వడం జరిగింది. ఆర్థిక వ్యవహారానికి ముందుగా మనం చిట్టాపద్దు రాస్తాం. చిట్టాపద్దు రాసిన తర్వాత ఈ చిట్టాపద్దులోని అంశాలను వివిధ ఖాతాలను ఏర్పాటు చేసి ఆ ఖాతాలకు మనము ఆ విషయాన్ని ఆ సమాచారాన్ని బదిలీ చేయడం జరుగుతుంది. ఏ రకంగా బదిలీ జరుగుతుందో మీరు అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ ఇచ్చారు. ఏమని, జూన్ 1, 2018 నాడు నగదుకు కంప్యూటర్ కొనుగోలు రూపాయలు 50,000 అని. అంటే ఇది ఒక ఆర్థిక వ్యవహారము లేదా అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ అంటాం. సో ఈ ఆర్థిక వ్యవహారానికి మనం ఏం చేస్తాం, చిట్టా పుస్తకంలో, ఇది చిట్టా పుస్తకంలో మనం చిట్టా పద్దుని రాయడం జరుగుతుంది. ఈ ఆర్థిక వ్యవహారాన్ని ఏ రకంగా రాస్తాం ఆల్రెడీ మీరు తెలుసుకున్నారు. ఇచ్చినటువంటి ఆర్థిక వ్యవహారాలకు మనము చిట్టా పుస్తకంలో చిట్టా పద్దులు ఎలా రాస్తాము, దానికి రాయడానికి ద్వంద్వ పద్దు విధానాన్ని ఏ రకంగా ఉపయోగిస్తాము, ద్వంద్వ భావన అంటే ఏంటి, వివిధ ఖాతాలు 3 రకాల ఖాతాలు 3 రకాల ఖాతాల యొక్క సూత్రాలను ఉపయోగిస్తూ ఆర్థిక వ్యవహారాలను మనము చిట్టా పుస్తకంలో చిట్టా పద్దులు ఏ రకంగా రాస్తామో ఇంతకు ముందు ఉన్నటువంటి వీడియోలో మీరు తెలుసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ సింపుల్గా మీరు చూడండి, ఈ యొక్క ఆర్థిక వ్యవహారానికి మీరు ఏం రాయాలి, చిట్టా పద్దు రాయాలి. చెప్పండి ఎలా రాస్తారు. 2018 జూన్ 1 తేదీ నాడు చిట్టా పద్దు రాయాలి. ఎలా రాస్తాం మనం అప్పుడు చూడండి, ఇందులో 2 అంశాలు మనం గుర్తించాలి. ఆ 2 అంశాలు ఏంటి ఉన్నాయి ఇందులో, నగదు 1, కంప్యూటర్ మరొకటి. ఈ 2 కూడా అంశాలు మనం గుర్తించాం. ఈ 2 అంశాలు ఏ ఖాతాల క్రిందికి వస్తాయి అంటే వీటి స్వభావం చూసినట్టయితే ఇవి 2 కూడా ఆస్తులు కాబట్టి నగదు ఆస్తే కంప్యూటర్ కూడా ఆస్తే కాబట్టి ఈ 2 అంశాలు ఏ ఖాతా కిందికి వస్తాయి, వాస్తవిక ఖాతాలోకి వస్తాయి. మరి వాస్తవిక ఖాతాకు ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ఏం చెప్తుంది, వాస్తవిక ఖాతా సూత్రం ఏం చెప్తుందంటే సంస్థలోకి వచ్చే ఆస్తి డెబిట్, సంస్థ నుంచి పోయే ఆస్తి క్రెడిట్ చేయమని చెప్తుంది. సో ఇప్పుడు ఏది సంస్థలోకి వస్తుంది, ఏది సంస్థ నుంచి పోతుంది, నగదుకు కంప్యూటర్ కొనుగోలంటే నగదు మన నుంచి పోతుంది, కంప్యూటర్ మనకు వస్తుంది. సో కంప్యూటర్ వస్తుంది కాబట్టి దాన్ని డెబిట్ చేయాలి, నగదు పోతుంది కాబట్టి దాన్ని క్రెడిట్ చేస్తాం. ఆ రకంగా మనం విశ్లేషణ చేసుకొని ఇక్కడ చిట్టా పద్దు రాస్తున్నాం. ఏమని రాస్తున్నాం, కంప్యూటర్ ఖాతా డెబిట్ టు నగదు ఖాతా అని రాసాం. ఈ రకంగా రాసిన తర్వాత కంప్యూటర్ ఖాతా ముందు డెబిట్ వరుసలో 50,000 రూపాయలు మనం రాయాలి. అలాగే క్రెడిట్ వరుసలో నగదు ఖాతా ముందు 50,000 రూపాయలు ఈ రకంగా మనం రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ వివరణ రాస్తారు. వివరణ ఏమని రాస్తారు, నగదుకు కంప్యూటర్ కొన్నందున, నగదుకు కంప్యూటర్ కొన్నందున ఈ రకంగా మీరు వివరణ రాస్తారు. దేనికి, ఇచ్చినటువంటి ఆర్థిక వ్యవహారానికి మనము ఈ రకంగా చిట్టా పద్దు రాయడం జరుగుతుంది. ఈ రకంగా మొట్టమొదటిసారిగా చిట్టా పుస్తకంలో రాస్తాము చిట్టా పద్దుని కాబట్టి దీన్ని మొదటి పద్దు పుస్తకం కూడా అని అంటారు.
అలాగే ఇప్పుడు ఆవర్జ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరి ఆవర్జ ప్రక్రియ చేయాలి అన్నప్పుడు ఆవర్జ ప్రక్రియలో మనకేమున్నాయి? ముందుగా ఇక్కడ చూసుకోవాల్సింది ఎన్ని ఖాతాలు ఉన్నాయి ఈ ఒక చిట్టపద్దులో 2 ఖాతాలు ఉన్నాయి. ఒకటి కంప్యూటర్ ఖాతా, మరొకటి నగదు ఖాతా. కాబట్టి ఆవర్జ చేయాలి అనుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా 2 ఖాతాలను రూపొందించుకోవాలి. సో ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ 2 ఖాతాల నమూనాలు నేను తయారు చేసి ఉంచాను. మీరు మాత్రం ఈ చిట్టాపద్దులో ఉన్నటువంటి ఖాతాలను ఆధారంగా చేసుకొని మీరు ఖాతాలను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 2 ఖాతాల నమూనాలు తయారు చేసిన ఆల్రెడీ ఖాతా అంటే ఏంటి, ఖాతాను ఏ రకంగా తయారు చేస్తారు, ఖాతాకు ఉండేటువంటి లక్షణాలు, ఖాతాలో ఉండేటువంటి వివిధ అంశాలు మొత్తం వివరణ మీకు ఇంతకుముందు ఉన్నటువంటి వీడియోలో చేశాను. కాబట్టి ఇక్కడ మళ్ళీ దాన్ని వివరించవలసిన అవసరం లేదు. అయినా ఒక్కసారి మీకు చెప్తాను. ఖాతాలో 2 భాగాలు ఉంటాయి, ఎడమవైపు భాగము, కుడివైపు భాగము. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని డెబిట్ భాగం అంటాం, రైట్ హ్యాండ్ సైడ్ని క్రెడిట్ భాగం అంటాం. డెబిట్ వైపున ఉన్న భాగంలో 4 కాలమ్స్ ఉంటాయి, 4 వరుసలు ఉంటాయి. ఒకటి తేదీ, రెండవది వివరాలు, మూడవది జేఎఫ్ నంబర్, 4వది మొత్తం రూపాయలు. అలాగే మనం క్రెడిట్ సైడ్ తీసుకున్నట్టయితే దాంట్లో కూడా 4 వరుసలు ఉంటాయి, తేదీ, వివరాలు, జేఎఫ్ నంబర్, మొత్తం రూపాయలు అని. మళ్ళీ ఇక్కడ మనం ఈ రకంగా 2 ఖాతాలను రూపొందించుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ చిట్టాపద్దులో ఉన్నటువంటి ఖాతా పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఖాతాల పైన మనం రాయడం జరుగుతుంది. ఈ ఖాతాకు ఒక పేరు ఇస్తాం. ఏంటా పేరు? చూడండి, ఖాతా పేరు ఏముంది? కంప్యూటర్ ఖాతా. సో మీరు కంప్యూటర్ ఖాతా అని రాయాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఖాతా ఏది? నగదు ఖాతా. సో మీరు ఇక్కడ నగదు ఖాతా అని రాసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా 2 ఖాతాలను మీరు రూపొందించాలి. సో ఒకటి కంప్యూటర్ ఖాతా, రెండవది నగదు ఖాతా. ఈ రకం ఖాతాలు తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆవర్జ చేయాలి. ఏంటి? కంప్యూటర్ ఖాతా చిట్టపద్దులో ఏ ఖాతాగా ఉంది? డెబిట్ ఖాతాగా ఉంది. కంప్యూటర్ ఖాతా అనేది ఈ చిట్టపద్దులో ఏ ఖాతాగా ఉంది? డెబిట్ ఖాతాగా ఉంది. కాబట్టి మనం కంప్యూటర్ ఖాతాలో డెబిట్ వైపుకు రావాలి. కంప్యూటర్ ఖాతాలో ఎటువైపు రావాలి? డెబిట్ వైపు రావాలి. డెబిట్ వైపున వచ్చి ముందుగా తేదీ రాయాలి. అంటే సంవత్సరము జూన్ 1. ఇప్పుడు వివరాలు ఉన్నాయి కదా, అక్కడ ఈ చిట్టాపద్దులో కంప్యూటర్ ఖాతాకు వ్యతిరేకమైనటువంటి ఖాతా, అపోజిట్ అకౌంట్ ఏముంది? నగదు ఖాతా ఉంది. కాబట్టి ఈ నగదు ఖాతాను ఇక్కడ మనం వివరాలలో రాయవలసి ఉంటుంది. నగదు ఖాతా అమౌంట్ ఎంత? 50,000 రూపాయలు. ఈ రకంగా నగదు ఖాతాను కంప్యూటర్ ఖాతాలో డెబిట్ వైపున వివరాల వైపున అపోజిట్ ఖాతా కాబట్టి రాసుకుంటాం. అలాగే రెండవ ఖాతా ఏది? నగదు ఖాతా. ఈ చిట్టాపద్దులో నగదు ఖాతా ఎటువైపు ఉంది? ఏ ఖాతాగా ఉంది? క్రెడిట్ ఖాతాగా ఉంది. కాబట్టి నగదు ఖాతాకు వచ్చేసి నగదు ఖాతాలో క్రెడిట్ వైపు మనం నగదు ఖాతాలో క్రెడిట్ వైపు చూసుకోవాలి. క్రెడిట్ వైపు వచ్చేసి ముందు తేదీ రాయాలి. అంటే 2018 జూన్ 1 రాసి ఇప్పుడు వివరాలలో రాయడానికి నగదు ఖాతాకు చిట్టపద్దులో నగదు ఖాతాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఖాతా ఏది? నగదు ఖాతాకు వ్యతిరేకంగా ఉన్న ఖాతా ఏది? ఇక్కడ కంప్యూటర్ ఖాతా. కాబట్టి మనం వివరాలలో ఏం రాస్తామంటే బై కంప్యూటర్ ఖాతా అని రాస్తాం. అమౌంట్ 50,000. ఈ రకంగా మనము నగదు ఖాతాలో దాని అపోజిట్ ఖాతా పేరుని మనం డెబిట్ వైపున రాస్తున్నాం. అలాగే నగదు ఖాతాలో క్రెడిట్ వైపున నగదు ఖాతాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఖాతా పేరుని రాయడం జరుగుతుంది. ఈ రకంగా మనం ఆవర్జ ప్రక్రియను పూర్తి చేస్తాం. ఇక్కడ మనకు మళ్ళొకసారి మీకు ఈ విషయాలన్నీ కూడా వివరంగా వివరిస్తాను. మీకేముంటుంది? మొదటగా ఒక ఆర్థిక వ్యవహారాన్ని ఇస్తారు. ఆర్థిక వ్యవహారాన్ని మనం చూస్తాం. ఆర్థిక వ్యవహారం చూసిన తర్వాత ఆ ఆర్థిక వ్యవహారంలో ముందుగా 2 అంశాలను గుర్తించి ఆ గుర్తించిన అంశాలకు మనకు ఉన్నటువంటి 3 రకాల ఖాతాలకు సంబంధించిన సూత్రాలను అన్వయిస్తూ డెబిట్ ఖాతాను మరి క్రెడిట్ ఖాతాను గుర్తించిన తర్వాత చిట్టా పుస్తకంలో మనం చిట్టాపద్దుని రాయడం జరుగుతుంది. ఈ రకంగా చిట్టాపద్దు రాసిన తర్వాత ఈ చిట్టాపద్దులో ఎన్ని ఖాతాలు ఉన్నాయో అన్ని ఖాతాలను మనం రూపొందిస్తాం. ఈ చిట్టపద్దులో 2 ఖాతాలు ఉన్నాయి కాబట్టి మనం 2 ఖాతాలు రూపొందించాం. ఏ ఖాతాలు? ఒకటి కంప్యూటర్ ఖాతా, రెండవది నగదు ఖాతా. ఇక్కడ కంప్యూటర్ ఖాతా, నగదు ఖాతా అంటే ఖాతాకు 2 భాగాలుగా ఉంటాయి. ఒక డెబిట్ భాగం అంటాం, ఇంకోటి క్రెడిట్ భాగం అంటాం. డెబిట్ భాగంలో 4 వరుసలు ఉంటాయి, క్రెడిట్ భాగంలో కూడా 4 వరుసలు ఉంటాయి.
ఇంకా డిఆర్ సిఆర్ అని రాస్తాం, డెబిట్కు క్రెడిట్కు సూచనగా. సో ఈ డెబిట్ వైపున 4 వరుసలు ఏంటి? తేదీ, వివరాలు, జేఎఫ్ నంబర్, మొత్తం రూపాయలు. అలాగే క్రెడిట్ వైపున కూడా అవే అంశాలు రిపీట్ అవుతాయి, తేదీ, వివరాలు, జేఎఫ్ నంబర్, మొత్తం రూపాయలు. సో ఈ రకంగా ఖాతాలు రాసుకున్న తర్వాత మనము చిట్టా పద్ధతిలో కంప్యూటర్ ఖాతా ఎటువైపు ఉంది? డెబిట్ వైపున ఉంది. కాబట్టి కంప్యూటర్ ఖాతాను రూపొందించిన తర్వాత డెబిట్ వైపునకు వచ్చి అందులో ముందుగా డేట్ రాసిన తర్వాత, తేదీ రాసిన తర్వాత ఈ కంప్యూటర్ ఖాతాకు చిట్టా పద్ధతిలో అపోజిట్ ఖాతా ఏంటి? నగదు ఖాతా. సో టు నగదు ఖాతా అని రాసి మొత్తం రూపాయలు రాయాలి. అలాగే మనం రెండవ ఖాతా చిట్టా పద్ధతిలో ఏది ఉంది? నగదు ఖాతా. నగదు ఖాతా అని హెడింగ్ రాస్తాం. రాసిన తర్వాత చిట్టా పద్ధతిలో నగదు ఖాతా ఏ ఖాతాగా ఉంది? క్రెడిట్ ఖాతాగా ఉంది. కాబట్టి నగదు ఖాతాలో క్రెడిట్ వైపుకు రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత ముందుగా తేదీ రాయాలి. తేదీ జూన్ 2018 జూన్ 1. మరి ఈ నగదు ఖాతాకు వ్యతిరేకమైనటువంటి ఖాతా ఏది? కంప్యూటర్ ఖాతా. కాబట్టి బై కంప్యూటర్ ఖాతా అని రాసి మొత్తం రూపాయలు 50,000. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు, ఏ ఖాతా అయితే తయారు చేస్తామో ఆ ఖాతా పేరు ఇందులో రాదు. అంటే నగదు ఖాతా తయారు చేస్తే ఇక్కడ వివరాలలో నగదు ఖాతా మళ్ళీ రాదు. ఇక్కడ కంప్యూటర్ ఖాతా తయారు చేస్తే వివరాలలో ఈ ఖాతా మళ్ళీ మనకు కనిపించదు, వేరే ఖాతాలు కనిపిస్తాయి. కానీ ఈ ఖాతా ఏదైతే హెడింగ్ ఉందో, మనకు ఏదైతే ఖాతాను తయారు చేస్తున్నామో ఆ ఖాతా పేరు ఇందులో మాత్రం రాదు. ఆ ఖాతాలో ఆ ఖాతా పేరుతో కూడినటువంటి అంశము రాదు. దానికి వేరే అంశాలు ఏవైనా సరే ఆ ఖాతాలో వస్తాయి, కానీ అదే పేరుతో ఆ ఖాతాలో అంశం అనేది రాదనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ రకంగా మీరు ఆవర్జను పూర్తి చేయవలసి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్, నేను అనుకుంటున్నాను మీకు చిట్టా పద్ధతులను ఆవర్జ ఖాతాలలో ఏ రకంగా ఆవర్జ చేయాలనే విషయం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.